నీ వ్యాధికి, నీ భయానికి, నీ బలహీనతకు, శ్రమకు, దేశములకు, దేశ పరిస్థితులకు, ఇప్పుడు చూస్తున్న మత కళ్ళలోకి ఇవన్నీ దుష్టుని కార్యం చెతకగొట్టబడాలంటే, అది నశించాలంటే, తొలగిపోవాలంటే, పరిష్కరించబడాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఉపవాసముతో ప్రార్థన చేస్తారు ఎజ్రా, నెహెమ్యాలు. అలాగే బైబిల్ చూస్తే 430 ఏళ్ళు నలిగిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఫరో బానిసత్వంలో ఉన్నారు. ఫరో దగ్గర నలిగిపోయారు. చాలా కష్టపడ్డారు. వెట్టి సాకిరి అంట, కఠినమైన హింస అంట. అంటే ఇప్పుడు జరుగుతుందే కాదు, ఎప్పటి నుంచో ఇది ఆది నుంచి జరుగుతుంది. మరి ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టారు, అంగలార్చారు, పరిష్కారానికి మోషేను పంపించినట్టుగా, విడిపించినట్టుగా, రక్షించినట్టుగా, పాలు తేనెల దేశం వైపు నడిపించినట్టుగా చూస్తున్నాం. అనగా